నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. అసిడిటీ ప్రాబ్లమ్ అండి. చాలా మందికి లేట్‌గా తినడం వల్ల గానీ, లేదంటే ఏదైనా పడని ఫుడ్ తినడం వల్ల గానీ, ఛాతీ దగ్గర మంట రావడము, లేదంటే విపరీతమైన తేన్పులు రావడము, లేదంటే మనకి పేగుల ద్వారా కొద్దిగా గ్యాస్ రిలీజ్ అవ్వడం జరుగుతూ ఉంటది. వీళ్ళు చాలా డిస్కంఫర్ట్‌గా ఫీల్ అవుతుంటారు. ఎటైనా ఎళ్లారనుకోండి, ఏదైనా తిన్నామనుకోండి, తిన్న వెంటనే ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు కూడా విపరీతమైన తేన్పులు వస్తూ ఉంటాయి. అది గూడా ఒక కైండ్ ఆఫ్ హెవీనెస్ ఉంటది చెస్ట్ దగ్గర. చాలామంది నిద్రలో పట్టేస్తా ఉండి, నిద్రలో గ్యాస్ వల్ల వచ్చే చెస్ట్ పెయిన్‌కి చాలామంది కంగారు పడి, ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా? లేదంటే హార్ట్ ప్రాబ్లమ్ అని చాలామంది ఇబ్బంది పడుతుంటారు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది డెఫినెట్‌గా ఇట్ లీడ్స్ టు సో మెనీ వెరీ, వెరీ, వెరీ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్. కాబట్టి ఎందుకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తది అని గమనిస్తే ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్. నేనొక్కటే అంటాను చాలా మందికి నాట్ ఓన్లీ గ్యాస్ట్రిక్ ఇష్యూయే కాదు, ఎన్నో రకాల కాంప్లికేటెడ్ ఇష్యూస్ రావడానికి మెయిన్ కారణం ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్. మీరు బ్రేక్‌ఫాస్ట్ 7:30-8:30 మధ్యలో బ్రేక్‌ఫాస్ట్ ఫినిష్ చేయాలి. మనం 10కి తిన్నాము, 11కి తిన్నాము, లంచ్ 2:00కి, 3:00కి తిన్నాము, డిన్నర్ 10:00కి తిన్నాము అంటే ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ కదా! మనం ఏ టైంకి తింటున్నామో ఆ టైంకి మన బాడీలో ఆర్గాన్స్ పనిచేయవండి. నేనేమంటానంటే ప్యాంక్రియాస్ ఉంటది మన బాడీలో. మనకి గ్రంథులు తెలుసు కదా! ప్యాంక్రియాటిక్ గ్రంథి ఉంటది, గాల్ బ్లాడర్ గ్రంథి ఉంటది. ఈ 2 మార్నింగ్ ఫ్రెష్ జ్యూస్‌ని సీక్రెట్ చేసి స్టమక్‌లోకేస్తాయి. ఆ ఫ్రెష్ జ్యూస్ ఉన్నప్పుడు స్టమక్‌లోకి మంచి ఫ్రెష్ ఫుడ్ ఏసామనుకోండి 2 డైజెషన్ అవుతాయి. ఆ ఫ్రెష్ జ్యూస్ ఎప్పుడు సీక్రెట్ అవుతది? మార్నింగ్స్ బై 7:30-8:39 మధ్యలో మంచి జ్యూస్ ఉంటది. ఆ టైం ఫ్రెష్‌గున్నప్పుడు మనం మంచి ఫ్రెష్ లైక్ ఇడ్లీ గాని ఏదో ఒకటి బ్రేక్‌ఫాస్ట్ చేసామనుకోండి 2 కంబైన్డ్ అయ్యి ఈజీ డైజెషన్ అవుతది. ఈజీ బ్లడ్ ఈజీగా ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతది. మీరు ఇర్రెగ్యులర్‌గా తిన్నారనుకోండి పసరిపోద్ది. పులిసిపోద్ది ఆ జ్యూస్ అంతా. అంటే లైక్ దానికి కూడా ఒక లైఫ్ ఉంటది. ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక ఒక 9:30 తిన్నామనుకోండి. ఆ ఫ్రెష్ గ్యాస్ట్రిక్ మన డైజెస్ట్ జ్యూస్ కొద్దిగా పులవడం స్టార్ట్ అయితే, ఈ పులుస్తున్నప్పుడు ఎంత ఫ్రెష్ ఫుడ్ మనం మంచిగా వేడి వేడి ఫుడ్ ఏసినా కూడా ఈ 2 కంబైన్డ్ అయ్యి పసరులాగా కన్వర్ట్ అయ్యి, ఆ పసరు వల్ల మీకు తేన్పులు రావడం, గ్యాస్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతా ఉంటది. లంచ్ టైమ్‌కి లంచ్ తినాలి. బై 12:30-1:30 మధ్యలో లంచ్ చేయాలి. బై 6 కల్లా డిన్నర్ చేయాలి. సూర్యాస్తమయం అవ్వడానికి ముందు డిన్నర్ చేయాలి. ఎందుకు చెప్తాం? ఇవన్నీ చేస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే ఉండదు. చాలామంది మా దగ్గరికొస్తుంటారు. బరువు చూడడానికి చాలా తక్కువే ఉంటారు వెయిట్ మెషిన్‌లో. కానీ బరువు చూస్తే బెలూన్‌లాగా ఉబ్బిపోయి ఉంటది వెయిట్. వెయిట్ లాస్‌కొస్తుంటారు. నేనంటాను మీరు కరెక్ట్ టైంకి రండి. ఒక టవల్‌ని తడిపి పొట్ట మీదేసుకోండి. 10 రోజుల తర్వాత రండి. మీ బరువంతా పోయుంటది. బ్లోటింగ్ పోయుంటది. స్పెషల్లీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ పోయుంటదని చెప్తాను. బెస్ట్ థింగ్ అండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ గానీ, బ్లోటింగ్ గానీ, యాసిడ్ రిఫ్లెక్సెస్ అంటే మనం తిన్న వెంటనే పైనుంచి మనకి ఇప్పుడు స్పింక్టర్ అని ఉంటది. ఇప్పుడు స్టమక్ ఉంటదా, ఈసోఫాగస్ ఉంటదా, మధ్యలో స్పింక్టర్ ఉంటది. అది ఎప్పుడైతే ఎలాస్టిసిటీ కొద్దిగా లూజ్ అవ్వడం వల్ల స్టమక్‌లో ఉన్న యాసిడ్స్ అన్నీ పైకి తంతూ ఉంటాయి. దానివల్ల తేన్పులొస్తుంటాయి మనకి. అది విపరీతమైన తేన్పులు. రోజుకు అలా కౌంట్‌లెస్ తేన్పులొస్తుంటాయి. అవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? స్టమక్‌ని, ఈసోఫాగస్ మధ్యలో ఉన్న స్పింక్టర్‌ని హెల్తీగా ఉంచాలి. అంటే మనము టైంకి ఫుడ్ తినాలి. ఓవర్‌గా తినేయొద్దు. ఇప్పుడు మనకేం చేస్తామంటే బ్రేక్‌ఫాస్ట్ బై 10 కల్లా లేట్ అయిపోయింది కదా అని 10కి అరే ఇంక 10కి తిన్నాం కదా! అసలు 10 తినడమే రాంగ్. 10కి తింటున్నాం కదా అని చెప్పి ఓవర్‌లోడ్ చేసేస్తా ఉంటాం. 4, 5 ఇడ్లీలు తినేయడము, ఇంత పచ్చడేసుకొని తినేయడము. దానివల్ల ఓవర్ హెవీనెస్ అయిపోతది. దానివల్ల ఆ బ్లోటెడ్ అంతా పసరులాగా ఫార్మ్ అయిపోయి కొంతమంది తిన్న వెంటనే ఎళ్లి హ్యాండ్ వాష్ చేసుకుంటప్పుడు నురుగులా పడుతుంటది కొంతమందికి. సో, ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్ బికాస్ ఆఫ్ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వస్తుంటది. కాబట్టి హెల్తీగా టైంకి తింటే అసలు అది కూడా లిమిట్‌గా తినాలి. నేనొకటే చెప్తాను చాలా మందికి. స్టమక్ ఎంతుంటది? అరిచేయి అంతుంటది. ఇంతేనండి మన స్టమక్. దీనికి ఎంత ఎయగలుగుతాం ఫుడ్డు? ఒక లిమిట్‌గా ఏస్తే సరిపోద్ది. లిమిట్ దాటేసామనుకోండి ఏమవుతది? అదేమవుతది పొట్టలోకి పోయి ఇంక గొంతు వరకొచ్చేసి బయటకొచ్చేస్తది మనకు వద్దన్నా గూడా. సో, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అని కొని తెచ్చుకునే సమస్య అంట నేనైతే. నిజంగా కొని తెచ్చుకునే సమస్యల్లో మెయిన్ సమస్య అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే. బికాజ్ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ అదొక్కటి సెట్ చేసుకోండి. అండ్ విపరీతమైన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంటే ఒక చిన్న టవల్‌ని తడిపేసి, బాగా పిండేసి కడుపంతా కవర్ అయ్యేలాగా ఒక క్లాత్‌ని కట్టేసుకోవచ్చు. లేదంటే తడి క్లాత్ ఏసుకోండి 10 నిమిషాలు. దాంతో పాటు ఒక 1 లీటర్ వాటర్‌లో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, 10, 15 ఆకులు పుదీనా ఏసి లైట్‌గా మరిగించి ఫిల్టర్ చేసుకొని పెట్టుకొని కొద్ది తాగుతా ఉండండి. బ్రహ్మాండంగా పనిచేస్తది. మీరు గమనించి చూడండి జీరా, పుదీనా వాటర్ మనం రెగ్యులర్‌గా తాగితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ పోయి బ్లోటింగ్ అంతా కంట్రోల్ అవుతది మనకి. బెస్ట్ రెమెడీ అండి. టైంకి తినండి. జీరా, పుదీనా వాటర్ ప్లెయిన్ వాటర్‌తో పాటు జీరా, పుదీనా వాటర్ తాగండి. అండ్ తొందరగా లేచి కొద్దిగా మనము అసిడిటీని కంట్రోల్ చేసే యోగాసనాస్ కూడా ఉంటాయి. మీకు తెలుసా? యోగాలో కూడా థెరపటిక్ యోగా ఉంటది. లైక్ థెరపటిక్‌గా మనకున్న సమస్యను బట్టి మనం చేయాలి.
కొంతమంది బ్యాక్ పెయిన్ ఉండేవాళ్ళు ఇది చేయొద్దండి, అది చేయొద్దండి, ఫార్వర్డ్ బెండింగ్స్ చేయొద్దండి అంటారు. అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కూడా కొన్ని ఆసనాస్ ఉంటాయి, కొన్ని ప్రాణాయామాస్ ఉంటాయి. నేను రీసెంట్‌గా ఒక వీడియోలో చేశాను. అది క్లుప్తంగా చేశాను. అది చేసుకుంటే బెస్ట్ థింగ్ మీకింక. సో, కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఎందుకొస్తది? కొని తెచ్చుకున్న సమస్య. ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్ దాన్ని కరెక్ట్ చేసుకోండి. జీరా పుదీనా వాటర్‌ని మరిగించుకొని తాగండి. విపరీతమైన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనిపించినప్పుడు పులుపులు అవాయిడ్ చేయండి. మీరు బాగా గమనిస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌లో చింతపండు తినడం వల్ల కొంతమంది గ్యాస్ పట్టేస్తా ఉంటది. తొందరగా గ్యాసెస్ ఫార్మ్ అవుతుంటాయి. లెమన్ తిన్నా అస్సలు పడదు. కొంతమంది ఆరెంజెస్ తిన్నా పడదు. కొంతమందికి ఇంత టీ, కాఫీ తాగినా కూడా బేసికల్లీ వచ్చే సమస్యే 20-30% గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ రావడానికి కారణం ఎక్కువగా హెవీగా టీ, కాఫీ తాగేవాళ్ళు. కాబట్టి టీ, కాఫీస్ అలవాటు ఉంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉండేవాళ్ళు కంప్లీట్‌గా అవాయిడ్ చేయండి. కొన్ని రోజులు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తగ్గేంత వరకు పులుపులు కొద్దిగా అవాయిడ్ చేయండి. పల్చటి మజ్జిగ తాగొచ్చు కానీ గడ్డ పెరుగేసుకొని తిన్నా కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఎక్కువొస్తది. సో, వీటన్నిటిని కొన్ని కొన్ని మనకు సెట్ కానప్పుడు కొన్ని రోజులు అవాయిడ్ చేయాలి. మనం ఒక క్రమశిక్షణలో టైంకి తినడం, పొట్ట మీద తడి క్లాత్ ఏసుకోవడం, జీరా పుదీనా వాటర్ తాగడం అండ్ స్పెషల్లీ చెప్తున్నాను ఈ పాయింట్ మర్చిపోవద్దు. థెరపటిక్ యోగాలో కొన్ని కొన్ని లైక్ అనులోమ, విలోమ ప్రాణాయామాలు, నాడీ శుద్ధి ప్రాణాయామ, దాని తర్వాత చిన్న చిన్న వార్మప్స్ చేసుకోవడం, పొట్టని ఇటు అటు క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ చేయడము. సో, చిన్న చిన్న ఈ ఆసనాస్ చేసుకుంటుంటే మనకి ఆ బ్లోటింగ్ తగ్గుతది. ఆ పేగుల్లో ఏదైనా చాలా మందిలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉందంటే గమనిస్తే 80% పేగుల్లో కూడా ప్రాబ్లమ్ ఉంటది. మోషన్ కూడా సాఫ్ అవ్వదు వీళ్ళకి. సో, మోషన్ సాఫ్ అవ్వడానికి అండ్ గట్ హెల్తీగా ఉండడానికి పొట్ట ఫ్రీగా ఉండాలి. చాలా ఇంపార్టెంట్. పొట్ట ఫ్రీగా ఉండాలంటే మనం టైంకి ఫుడ్ తినాలి. పొట్ట మీద తడి క్లాత్ ఏసుకోవాలి. జీరా పుదీనా వాటర్ తాగాలి. మనకి ఏవైతే సెట్ అవ్వవో అవి మనం కొన్ని రోజులు అవాయిడ్ చేయాలి. లైక్ ఎలాగా నేను చెప్పాను ఇప్పుడే. మన పులుపులు, కొద్దిగా టీ, కాఫీలు, కొద్దిగా గట్టి కర్డ్ తినడము ఇవన్నీ కొన్ని రోజులు అవాయిడ్ చేసి తర్వాత క్రమంగా 10, 15 రోజుల తర్వాత మీరు జీరా పుదీనా వాటర్ తాగడము అండ్ పొట్ట మీద తడి క్లాత్ ఏసుకోవడము, కొద్దిగా తొందర పడుకోవడము, తొందర లెగడము, చిన్న చిన్న ఆసనాస్ చేసుకుంటుంటే మీకు పర్మనెంట్‌గా ఎళ్ళిపోతది ఈ ప్రాబ్లమ్ వితౌట్ సింగిల్ మెడిసిన్. సో, దాని తర్వాత మీరు మీరు ఏవైతే వద్దన్నామో ఆ ఫ్రూట్స్ గాని, ఆ ఫుడ్ తిన్నా కూడా మీకు ఇబ్బంది లేకుండా హెల్తీగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా చెప్పిందంతా పర్ఫెక్ట్‌గా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం.